ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందనంలో ఈ దినం దేవుని వాక్యం నుంచి కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కీర్తనలు 46వ వచనంలో చూస్తే ఏమంట, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు. ఈ మాట మనం ఆరాధన కొరకు కొద్దిగా ధ్యానిద్దాం. అయితే దేవుడు మనకు ఆశ్రయము అని మాట్లాడిన ఆశ్రయము అనే మాట ఏం చూపిస్తుందంటే, ఒక మనిషికి నెమ్మది గల స్థలముగా, లేకుంటే విశ్రాంతినిచ్చే స్థలముగా, లేకుంటే ఇంకా సేదతీరే స్థలముగా ఉంటుంది. దేవుడు మనకు ఎట్లున్నా అంటే, ఆశ్రయం అంటే మనల్ని సేదతీరుస్తాడు, మనల్ని నెమ్మదిగా ఉంచుతాడు, మనల్ని భద్రపరిచే స్థలంగా ఉంటున్నాడు. ఈ భద్రత కానీ, నెమ్మది కానీ, ఆశ్రయం కానీ ఎవరికి కావాలా అంటే, ఆశ్రయం లేనోనికి ఆశ్రయం కావాలా, నెమ్మది లేనోనికి నెమ్మది కావాలా, సేద తీరనోనికి తీర్చబడాలి. అంటే పుట్టిన ప్రతి మనిషి ఈ భూమి మీద తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన ప్రతి మనిషికి కూడా ఏదో ఒక అవసరం ఉంది. వాడు చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఏదో ఒక సమస్య ఉంది, ఏదో ఒక ప్రాణహాని ఉంది, ఏదో ఒక ఆపద ఉంది, ఏదో ఒక ఆయాసం ఉంది, ఏదో ఒక దుఃఖం ఉంది, ఏదో ఒక వేదన ఉంది. ఇది మనం అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరికి కలిగి ఉన్నాయి ఇవన్నీ. అయితే ప్రాముఖ్యంగా బైబిల్లో ఉన్న ప్రకారం చూస్తే, బైబిల్ ప్రకారం చూసుకుంటే ప్రతి మనిషి పాపి అని రాయబడదు. తల్లి గర్భంలో ఉన్న ప్రతి మనిషి కూడా పాపి అని. ఈ పాపి అయిన మనిషికి ఆశ్రయమే లేదు, పాపికి ఆశ్రయం లేదు. అంటే పాపి అయినటోడు ఈ భూమి మీద ఎన్ని రోజులు బతికినా వానికి ఆశ్రయం అంటే నెమ్మది లేదు, సేదతీరే స్థలం లేదు, భద్రపరిచే స్థలం లేదు. వాడు సరాసరి ఈ లోకంలో కనుమూయగానే నిత్య అగ్నికి వాడు అర్హుడై ఉంటాడు ప్రతి మనిషి కూడా. అంటే అక్కడ ఏముంది అని ఆలోచన చేస్తే, లోకసువార్త 16వ అధ్యాయంలో చూస్తే ధనవంతుడు అగ్నిలో యాతన పడుతున్నాను అని రాయబడ్డది. అది వేదనకరమైన స్థలము అని రాయబడ్డది, అది దుఃఖకరమైన స్థలము అని రాయబడ్డది. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుందని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మీద ఈ కష్టాలలో, ఈ నిందలలో, అవమానాలలో కొనసాగుతున్న ఈ మనిషి యేసు ప్రభువును అంగీకరించకపోతే, యేసు ప్రభు రక్తం చేత కడగకపోతే, యేసు ప్రభు యొక్క రక్షణ దొరకని ప్రతి మనిషి కూడా ఆయాసకరమైన, దుఃఖకరమైన, నష్టపోయే, కృంగదీసే ఆ స్థలంలోనికి వెళ్తాడు. అయితే ఉదయకాలం యేసు ప్రభు నిన్ను నన్ను ఆశ్రయం లేని వారిని, దుఃఖంలో ఉన్న వారిని, సేద తీరడానికి ఆస్కారం లేని మనల్ని మనం అడగకముందే 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకు ఆశ్రయంగా ఉండడానికి, మనల్ని సేద తీర్చడానికి, మనల్ని ఆ వేదనకరమైన స్థలం తప్పించడానికి ఆయన కల్వరి శిలువలో వేదన గుండా వెళ్ళినాడు, అవమానం గుండా వెళ్ళినాడు, నింద గుండా వెళ్ళినాడు. ఆ కల్వరి శిలువలో పొడవబడి ప్రాణం పెట్టి తన రక్తం కార్చి మనల్ని రక్షించి మనకు ఇప్పుడు ఆయన ఆశ్రయము దుర్గమైనాడు. ప్రేమైన వాళ్ళ, ఈ గొప్ప అనుభవం మనకు దేవుడిచ్చినాడు. ఈ అనుభవానికి ఏమిస్తే సరిపోతుంది? అయితే మన హృదయంలో కలిగిన ఆరాధన ఆయనకు చెల్లించబద్దులమైన ఉదయకాలం ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. నిజమే, మేము లోకంలో ఎక్కడ కూడా మాకు యథార్థత, భద్రత, సాయం లేని స్థలంలో మేము మాత్రమే మాకంటే ముందు మా సమస్య ఎరిగి ఈ లోకాన్ని దిగి వచ్చి సిలువలో చనిపోయినావు. నీ ప్రాణము ఇచ్చుట ద్వారా మేము సజీవులమై ఈనాడు నీ పాదాల సన్నిధిలో మేము తగ్గించుకొని నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి హృదయమార స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదముల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.